మీరందరూ కూడా దేవుని యొక్క బలంతో నిండి ఉన్నారని దేవుని యొక్క వాక్యం. అలాంటి వాడిని దేవుడు తీసుకెళ్ళి సాధన అప్పగించడం ఏంటి, లేదా సాధనకి అప్పగింపడం ఏంటి అంటే నిజంగా దేవుడు మానవ యొక్క చెయ్యి విడిచిపెట్టడం కాదని. యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నప్పుడు పలికి 7 మాటల్లో ఒక మాట నాకు చాడే, అన్ని మాటలు కూడా మన హృదయాన్ని కదిలిస్తాయి. ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అర్థం, దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి, దానికి ఎన్నో వచనాలు ఉన్నాయి. ఆయన అన్నాడు కదా, నా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచి. చెయ్యి విడవడం ఏంటి, అది విడిచిపోయాడు అంత ఘోరం, అంత వదిలేస్తాడు దేవుడు అంటే లేదు. కొంతమంది ఈ శిలువ వెనకాల జీవితాన్ని తొక్కి తెచ్చుకుంటారు. బాగా తెచ్చుకున్న వాళ్ళు ఇంకేం చేస్తారంటే తాము బాగుండడం కాకుండా ఏం చేస్తారు, పక్కన కూడా కొంచెం చెడబడతారు. అలాంటి వాళ్ళని దేవుడు ఎవరు మనం ఏం చేయగలం, ఎవరినైనా ఏం చేయలేదు. దేవుడు ఏం చేస్తాడంటే కొంచెం క్రమశిక్షణ నేర్పిస్తాడు వాళ్ళకి. ఒక తండ్రి తన కుమారుడు పాడైపోతున్నటువంటి త్రోవలని రక్షించడానికి ఏం చేస్తాడు చెప్పండి, బెత్తం వాడినట్లు దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు, మన జీవితంలో ఏం చేస్తాడు, కొన్ని పరీక్షలు పెడతాడు. పరీక్షలు ఇంకొక మాట చెప్పాలంటే కొన్ని దెబ్బలు మనకి పడతా ఉంటాయి. ఎందుకు అంటే నిజంగా దేవుడికి మన ఇష్టం లేదా, దేవుడికి మన ఇష్టం లేదా, లేదా దేవుడికి మనం ఏమాత్రం ఇష్టం లేదు, దేవుడు మనల్ని ప్రేమించట్లేదంటే కాదు, దేవుడు మనల్ని సరి చేయడానికి దేవుడికి ఇష్టం. దేవుడు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధుడిగా నువ్వు కావాలి అంటే కొన్ని పరీక్షలు నీకు ఖచ్చితంగా తప్పదు. బంగారాన్ని ఎంత వేడి చేసి ఎంత మరగబెడితే దాంట్లో నుండి చెత్త ఏమైపోతుంది చెప్పండి, కాలి. అలాగా నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు, ఒక పరిశుభ్రమైన దానిలో తయారు చేస్తాడు. ఓన్లీ గాడ్ అంటే ఓన్లీ దేవుడు మాత్రమే ఏం చేయాలి, నిన్ను పరిశుద్ధంగా చేయాలి. ఓన్లీ గాడ్ కెన్ మేక్ యూ హోలీ, నో వన్ ఎల్స్. ఎవరిని ఏం చేయాలి, పరిశుద్ధిగా. కాకపోతే దేవుడు అంటున్నాడు కదా ఇక్కడ, ఇలా అవ్వాలి అంటే కొన్నిసార్లు మన జీవితంలో మనకి కొన్ని ఏమవుతుంది, దెబ్బలు తప్పకుండా వస్తాయి, ఎదుర్కొంటాం. కొన్నిసార్లు అయ్యో దేవుడు నాకు చెయ్యి విడిచిపెట్టేశాడు, అయ్యో ఇక దేవుడికి నేను గుర్తులేనా. అలాంటి వాళ్ళు కొంతమంది అంటే, అలానే వాళ్ళు కొంతమంది ఇంకొంతమంది అయితే కావలసుకొని దేవుళ్ళో ఉంటూనే అన్ని చెల్లించాలని చేసి నెరవేర్చుకుంటూ, దేహము దేవుని యొక్క మందిరంలో ఉంటుంది, మనసు మాత్రం ఎక్కడ ఉంటుంది చెప్పండి, బయట ఎక్కడో అటు తిరుగుతూ ఉంటుంది. సరే నీళ్ళు పక్కన పెడదామంటే కొంతమంది దేవుడిని నమ్ముకున్న తర్వాత ఓన్లీ పేరుకి మాత్రమే క్రైస్తవం. ఎలాంటి మార్పు. ఇంకొంతమంది దేవుడు అద్భుతాలు చేసేటప్పటికి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేటప్పటికి దేవుని మొత్తానికి మర్చిపోతారు కొంతమంది. ఈ కేటగిరీలో కొంతమంది దేవుడు ఏం చేస్తాడంటే కొంచెం పరిశుభ్రంగా చేస్తాడు. ఆ సమయంలోనే వచ్చేటువంటి మహాశ్రమలు వాళ్ళు దాటగలుగుతారు. ఎందుకంటే దేవుడు వాళ్ళు ఇచ్చాడు కదా, వాళ్ళు దాటుతారు కానీ చాలా కష్టంగా దాటుతారు. కానీ వాళ్ళు దాటి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళ జీవితంలో ఓవర్తుందంటే రెట్టి భాషలో మీరు ఇవ్వకపోతున్నాడు. దేవునికి స్తోత్రం. కాకపోతే కొన్నిసార్లు కొన్ని దెబ్బలు మన జీవితంలో వస్తే కష్టం, ఎదురుగా కష్టం మనం ఏం చేస్తాం, పడతాం. ఎందుకంటే అది మన జీవితంలో ఏం చేయడానికి సరి చేయండి.